మనందరం నాయకత్వం గురించి మాట్లాడుకుంటాం కదా. అంటే ఏంటి? ఒక క్లియర్ ప్లాన్ ఉండటమా, కావాల్సినంత సపోర్ట్ ఉండటమా? ఒకవేళ ఇవేవీ లేకుండా కేవలం మనకు మాత్రమే కనిపించే ఒక విజన్ను నమ్మి ముందుకు వెళ్లాల్సొస్తే? అలాంటి ఒక అసాధారణమైన నాయకత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనం అబ్రహాము కథను ఒక కేస్ స్టడీగా చూద్దాం. సరే, ఇప్పుడు ఒక ప్రశ్న. ఒకే ఒక్క విజన్ మీద పూర్తి నమ్మకంతో జీవితాన్ని గడిపిన వ్యక్తి ఎవరో? ఈ ప్రశ్న మనల్ని నేరుగా మన కథానాయకుడి దగ్గరకు తీసుకువెళ్తుంది. ఆ పేరు అబ్రహాము. ఈయన కేవలం ఒక చారిత్రక వ్యక్తి కాదు, విశ్వాసానికి ఒక ప్రతిరూపం. అందుకే ఈయన్ని విశ్వాసానికి తండ్రి అని పిలుస్తారు. ఆయన నాయకత్వం ఒక వ్యక్తితో మొదలై కొన్ని తరాల తర్వాత అనేక జాతులకు తండ్రిగా ఎలా మారిందో మనం చూడబోతున్నాం. ప్రతి గొప్ప లీడర్ జర్నీ ఇక్కడే మొదలవుతుంది, ఒక పిలుపుతో. కాని ఆ పిలుపు అందరికీ వినిపించదు, అందరికీ అర్థం కాదు. కేవలం ఆ లీడర్కి మాత్రమే వినిపించే ఆ పిలుపును నమ్మి తెలియని భవిష్యత్తులోకి అడుగుపెట్టటమే అసలైన ధైర్యం. ఒకసారి అబ్రహాము ప్రపంచంలోకి వెళ్దాం. మెసపొటేమియాలోని ఊరు నగరం, అంటే అప్పటికి అది ఒక డెవలప్డ్ సిటీ అనమాట. సేఫ్టీ, సెక్యూరిటీ, చుట్టూ బంధువులు, తెలిసిన సంప్రదాయాలు, ఒక పర్ఫెక్ట్ కంఫర్ట్ జోన్. కానీ నిజమైన నాయకత్వపు పిలుపు ఎప్పుడూ ఈ కంఫర్ట్ జోన్ని వదిలిపెట్టమని ఛాలెంజ్ చేస్తుంది. చూడండి, ఒకవైపు అంతా తెలిసిన ప్రపంచం, భద్రతా, సుఖవంతమైన జీవితం. మరోవైపు పూర్తి అజ్ఞాతం, ఎటు వెళ్తున్నారో కూడా తెలీదు. ఆయన ముందున్న చాయిస్ ఇదే: తెలిసిన ప్రపంచంలోనే ఉండిపోవాలా, లేక అన్నీ వదిలేసి కేవలం ఒక మాటను నమ్మి బయల్దేరాలా? ఆయన తీసుకున్న రిస్క్ ఎంత పెద్దదో ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఆయన ఎందుకు వెళ్ళాలి, ప్లాన్ ఏంటి అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. పిలుపు వచ్చిందా, వెంటనే బయల్దేరాడు. ఇదే విశ్వాసం మీద ఆధారపడిన నాయకత్వానికి ఇది మొదటి గుర్తు. ఆలోచనల్లోనే ఉండిపోకుండా విజన్ మీద నమ్మకంతో వెంటనే యాక్షన్ తీసుకోవటం. బయల్దేరడం ఒక ఎత్తైతే, ఆ జర్నీని కొనసాగించడం ఇంకో ఎత్తు. ముఖ్యంగా మనం కోరుకున్న ఫలితాలు కళ్లముందు కనిపించనప్పుడు, సంవత్సరాలు గడిచిపోతున్నప్పుడు ఆ విజన్ను పట్టుకొని నిలబడటమే అసలైన నాయకత్వ పరీక్ష. దీన్నే వెయిటింగ్ టెస్ట్ అని కూడా అనొచ్చు. ఆయనకు ఇచ్చిన ప్రామిస్ ఏంటో చూడండి: నీ సంతానం ఆకాశంలో నక్షత్రాలంత మంది అవుతారు. వావ్! ఇది మామూలు ప్రామిస్ కాదు, ఇది ఒక ఇంపాసిబుల్ విజన్. రాబోయే అన్ని కష్టాల్లో ఆయనను నడిపించింది ఈ ఒక్క వాక్యమే. ప్రామిస్ అయితే అదిరిపోయింది. కాని రియాలిటీ ఏంటి? అబ్రహాముకి వయసైపోయింది. ఆయన భార్య సారాకి కూడా అంతే. పిల్లలు పుట్టే అవకాశం లేదు. అంటే ప్రామిస్కి, రియాలిటీకి మధ్య ఒక పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాపే ప్రతిరోజూ ఆయన విశ్వాసాన్ని ప్రశ్నించింది. ఎంతకాలం వెయిట్ చేశారో తెలుసా? 1-2 కాదు, ఏకంగా 25 ఏళ్ళు, 25 సంవత్సరాలు. అంటే దాదాపు ఒక తరం గడిచిపోయింది. ఒక్క ప్రామిస్ కోసం 25 ఏళ్లు ఆగడమంటే ఆ లీడర్ సహనానికి, విశ్వాసానికి ఎంత పెద్ద పరీక్షో ఊహించుకోండి. ఎంత గొప్ప లీడరైనా మనిషే కదా. కొన్నిసార్లు వెయిట్ చెయ్యలేక సందేహాలు పెరిగిపోయి దారి తప్పుతారు. ఒరిజినల్ ప్లాన్ను పక్కన పెట్టి సొంతంగా ఏదో ఒకటి చేసేద్దామనుకుంటారు. అబ్రహాము జీవితంలో కూడా అలాంటి ఒక మూమెంట్ వచ్చింది. సంవత్సరాల తరబడి ఎదురుచూసి చూసి వాళ్ళు అలసిపోయారు. దేవుడి ప్లాన్ వర్కౌట్ అవ్వట్లేదేమో అని ఇక మనమే ఏదో ఒకటి చెయ్యాలి అనుకున్నారు. ఆ ఒత్తిడి, ఆ నిరాశ మనకర్థమవుతుంది. లీడర్స్ కూడా ఇలాంటి ప్రెషర్కి లొంగిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఇలా ఇష్మాయేలు పుట్టాడు. ఒక రిజల్ట్ అయితే వచ్చింది, కానీ అది అసలు ప్రామిస్కి సమాధానం కాదు. ఇక్కడే లీడర్స్కి ఒక ముఖ్యమైన పాఠం ఉంది. మనం తొందరపడి తెచ్చుకున్న ఫలితం అసలు విజన్ను ఎప్పటికీ నెరవేర్చదు. కొన్నిసార్లు తప్పుడు దారిలో వెళ్లడం కంటే ఓపికగా వెయిట్ చేయడమే కరెక్ట్ లీడర్షిప్. ఒక లీడర్ విశ్వాసానికి, ఆయన నమ్మకానికి ఫైనల్ టెస్ట్ ఎలా ఉంటుంది? అబ్రహాము జీవితంలో ఆ సమయం రానే వచ్చింది. ఇప్పటిదాకా ఆయన ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నీ దీని ముందు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంత పెద్ద పరీక్ష అది. ఒక్కసారి ఆయన జర్నీ చూద్దాం. 75వ ఏట పిలుపు వస్తే 100వ ఏట వాగ్దానపుత్రుడైన ఇస్సాకు పుట్టాడు. అంటే ఆ 25 ఏళ్ల నిరీక్షణకు ఫలం ఇస్సాకు. అబ్రహాము భవిష్యత్తు మొత్తానికి అతనే ఆధారం. అంతా హ్యాపీగా ఉంది అనుకుంటున్న టైంలో ఊహించని ఒక ఆజ్ఞ: నీ ఒక్కగానొక్క కుమారుడు ఇస్సాకును నాకు బలిగా ఇవ్వు. ఇది ఊహించుకోడానికే కష్టంగా ఉంది గదా. గుండెను పిండేసే పరీక్ష. ఇలాంటి టైంలో ఎవరైనా ఏం చేస్తారు? దేవుడితో వాదిస్తారు, కోప్పడతారు, బ్రతిమాలుకుంటారు. కాని అబ్రహాం రియాక్షన్ చూడండి, అస్సలు నమ్మలేం.
వాదన లేదు, కోపం లేదు, వెంటనే విధేయత చూపించాడు. ఎందుకంటే ఆయనకొక నమ్మకముంది, ప్రామిస్ ఇచ్చిన వాడే దాన్ని ఎలా నెరవేర్చాలో చూసుకుంటాడు అని. తనకంటే ఒక పెద్ద ప్లాన్ ఉందని పూర్తిగా నమ్మాడు. సరిగ్గా చివరి క్షణంలో దేవుడు కలుగజేసుకున్నాడు. అబ్రహాము తన విశ్వాసాన్ని 100% ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఈ పరీక్ష అతన్ని శిక్షించటానికి కాదు, అతని నమ్మకాన్ని ప్రపంచానికి చూపించటానికి. నిజమైన నాయకత్వం అత్యంత కఠినమైన పరీక్షల్లోనే బయటపడుతుందనడానికి ఇదే నిదర్శనం. సరే, ఇంత కఠినమైన పరీక్షలో గెలిచిన నాయకుడికి ఎలాంటి రివార్డు వస్తుంది? కేవలం పర్సనల్ విక్టరీ మాత్రమే కాదు, తరతరాలు గుర్తుంచుకునే ఒక లెగసీ. అబ్రహాము జర్నీకి అసలైన ముగింపు ఇక్కడే ఉంది. చూడండి, ఇదొక వ్యక్తి విశ్వాసంతో మొదలైంది. దానివల్ల ఒక వాగ్దానపుత్రుడొచ్చాడు. చివరికి అది కొన్ని తరాల తర్వాత లెక్కలేనన్ని జాతులకు వారసత్వంగా మారింది. జాతుల తండ్రి అనే మాట ఇలాగే నిజమైంది, ఒక చిన్న విత్తనం మహావృక్షమైనట్టు. సో, అబ్రహాము కథ నుండి మనం నేర్చుకోవలసిన లీడర్షిప్ లెసన్స్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, కంటికి కనిపించకపోయినా ఒక విజన్ను నమ్మడం, ఫలితాల కోసం ఓపికతో ఎదురుచూడడం, ఇంపాసిబుల్ అనిపించే ఛాలెంజెస్ వచ్చినప్పుడు కూడా స్ట్రాంగ్గా నిలబడ్డం. ఎందుకంటే ఇలాంటి నాయకత్వమే శాశ్వతమైన వారసత్వాన్ని క్రియేట్ చేస్తుంది. చివరగా ఒక ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన జీవితంలో మనం ఎదుర్కొనే ఏ పరీక్ష మన నమ్మకాన్ని నిజమైన నాయకత్వంగా మార్చుకోవడానికి ఒక అవకాశంగా మారొచ్చు?